హాయ్ హలో అందరికీ నమస్కారం. గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు రామకృష్ణ టారెట్ అండి. కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. వీడియో లేట్ అవుతుందని చెప్పేసి ఎర్లీగా మార్నింగ్ టైంలోనే చేస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఆల్ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే మీరు లైక్ చేసే ప్రతి ఒక్క లైక్, ఇచ్చే లైక్ కానీ సబ్స్క్రైబ్ చేసే ప్రతి ఒక్కరు ఎవరైనా సరే మాకు మోటివేషన్ ఇచ్చినట్లుగానే లెక్క. ఓకే అండి, థ్యాంక్ యూ ఆల్ అందరికీ కూడా. నేనైతే మంచిగున్నా, మీరు ఎట్లున్నారు? సూపర్గా ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాను. గట్లనే మనది తెలంగాణ, తెలిసిన ముచ్చట్నే. ఓకే, గిట్లనే ఉంటుంది మన లాంగ్వేజ్. అందరూ మంచిగా ఉండాలి, అందులో నేనున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మరి ఇంకనైతే లేవరు. ఓకే అక్క, మన రీడింగ్ ఏంది చెప్తా. ఓకే, దానికి ముందు వెల్కమ్ టు రామకృష్ణ టారెట్ అండి. కొత్తగా మళ్ళీ చెప్తున్నాను. స్పెషల్ అక్క ఎందుకు చెప్తున్నావు స్పెషల్గా అంటే, మన ఛానల్ ఉన్న చాలా మంది ఒక నెల వీడియోలు చేయకపోవడం వల్ల చాలా మంది ఆగిపోయారు అన్నమాట. అందుకు మళ్ళీ మళ్ళీ చెప్పాల్సి వస్తుంది. అందుకనే ఎర్లీగా ఇంత మార్నింగ్గా షూట్ చేస్తున్నాను. ఎందుకంటే చేసింది మళ్ళీ మీకు అప్లోడ్ అవుతే ఎర్లీ మార్నింగ్గా కొంతమందికి చూసుకునే వీలు ఉన్న వాళ్ళకి చూసుకుంటారు. అవును అక్క స్టార్ట్ చేసింది అని చెప్పేసి అనుకుంటారు అనమాట. ఓకే, గట్లనే కొంతమంది కొత్తగా వస్తున్నారండి, పుట్టగొడుగులాగా పుట్టుకొస్తున్నారు. వాళ్ళకి నేను ఇచ్చే సమాధానం ఏంటంటే, వాళ్ళ మీద వాళ్ళు బురద తల్లుకొని పాడైపోని, నాశనం అయిపోని, ఎటన్నా అయిపోని అని ఎదుటోళ్ళు అంటే వాళ్ళ వల్ల ఎదుటోళ్ళకి రిమార్క్ వస్తుందంటే ఇంకా ఆ బతుక్కి అర్థం లేదని నేనైతే చెప్పగలుగుతా. ఎందుకంటే ఒక్కల వల్ల అందరికీ పేరు రావడం కరెక్ట్ కాదని నా అభిప్రాయము. ఆ ఒక్కలెవరో మీకు తెలుసు. అంటే ఆ ఒక్కలెవరు ఏమంటారు, 12కి 11కి లైవ్లు అమ్మవారు అండ్ బోలాశంకర, హరశంకర, శివశంకర, ఆ శంకర, ఈ శంకర అందరికి వస్తాయండి. మాటలు రావని కాదు, అందరూ మాట్లాడాలనుకుంటే అందరూ మాట్లాడచ్చు. దయచేసి ఎవరైనా అడగాలనుకుంటే, చెప్పాలనుకుంటే, ఎవరైనా కొత్త వాళ్ళు ఇప్పుడు చూస్తున్నారు, ఆ ఛానల్ని చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే కప్స్, వ్యాన్స్, షార్ట్స్, ప్రతిదీ కప్స్, ప్యాంటికల్స్ ప్రతిదీ దేనికి సంబంధించింది, ఏవి దేనికి వర్తిస్తాయి, సమ్ కార్డ్స్ వేటిని బట్టి రాసులని డివైడ్ చేస్తారు, కలర్స్ని దేనికి, ఇంతకుముందుకు వీడియోలో కూడా చెప్తున్నాను, కలర్స్ని దేనికి డివైడ్ చేస్తారు, టారోట్లో మన నెగిటివిటీ ఎట్లా తీసుకున్నందుకు ఏం క్రిస్టల్స్ అంటే ఏవి అవి క్రిస్టల్స్ కావచ్చు, ఇంకేదన్నా కావచ్చు, ఎలా యూజ్ చేస్తారని మీరు అడిగితే మంచిగా ఉంటుంది. గట్లనమాట. అది మమ్మల్ని అడిగినా కానీ మేము కూడా చెప్తాం. కాకపోతే అది రివీల్ చెయ్యొద్దు అని రివీల్ చేయట్లేదు అంతే. ఓకే, నిన్న ఏమంటారు ఆఫ్టర్నూన్ లైవ్లో కూడా మీకు తెలిసింది అనుకుంటా ఆ విషయం. ఓకే, థ్యాంక్ యూ. మరి అసలు ఈ విషయం చెప్పి ఆయనతో ఆ విషయం ముచ్చట మర్చిపోతా. ఓకే, ముందే మన వీడియోలు పోతుంది. కొత్తగా చూసే వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. గట్లనే సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకే, ఈరోజు ముచ్చట ఏంటంటే, థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్న మీ పర్సన్ ఆలోచనలు ఏమో కొత్తగా వింతగా ఆలోచనలు ఎత్తురట. మరి ఆ వింత ఆలోచనలు ఏంటియో మనం చూద్దాం. ఓకేనా? థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ ఏంజల్స్. నమ శివాయ. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్. థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్న మీ పర్సన్స్ వింత ఆలోచనలు ఎత్తే సరిపోయింది, కానీ ఆయనతో కొంపల ముంచి ఆలోచనలు ఎత్తే మట్టుకు అంతే సంగతులు. ఇంకా ఏదైనా సరే ముందే మనము పసిగట్టుకోవాలి. అయిపోయిన తర్వాత ఏమంటారు కదా, చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుంటే ప్రయోజనం లేదు అన్న సంగతి పెద్దవాళ్ళు ఎప్పుడో చెప్పారు మనకు. ఓకే, థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ ఏంజల్స్. మరి ఎవరి ఒపీనియన్స్ ఎట్లున్నాయో, మరి థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్న మీ పర్సన్స్ ఏం కొత్త ఆలోచనలు ఎత్తారో
ఒకసారి చూద్దాం మరి. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ ఏంజల్స్. ఓకే, థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్నవాళ్ళు కొంతమంది పీకల దాకా మునిగిపోయి ఎట్లా అనంటే ఇంకా థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో మునిగి 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 కొంతమంది జడ్జిమెంట్ స్థాయికి అంటే వెళ్ళిపోయారు. అక్క జడ్జిమెంట్ అంటే ఏంది అంటే కోర్స్ మ్యారేజ్ దాకా వెడ్డింగ్ దాకా వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు సిచ్యువేషను. ఒకవేళ అదే కనుక జరిగితే ఇంకా అంతే సంగతి. ఇంకా దానికి స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు. జీవితం ఏమవుతుంది అన్నది కోలాప్స్, ఇంకా మిగిలేదు ఏం లేదు. కొంతమంది ఏమో కొత్తగా ఇప్పుడు అటు ఇటు ఎట్లా జగిల్ అవుతున్నారు. 2 of Pentacles అండ్ జగిల్ అవుతున్నారు, స్ట్రబుల్ అవుతున్నారు. ఇద్దరికి మధ్యలో ఏంది అసలు ఏవే చూసుకోవాలి, ఏవే చూస్ చేసుకోవాలని కొత్త మురుపం ఇత్తడి పోవు అంటారు కదా, గట్లా అన్నమాట. అట్లాంటి సిచ్యువేషన్లో కొంతమంది ఉన్నారు. అండ్ వచ్చేసి హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లో కొంతమంది ఉన్నారు. మీలో బోత్ ఆఫ్ యూ ఎవరైనా కావచ్చు, లేడీస్ అయినా కావచ్చు, అక్కలు, తమ్ముళ్ళు, చెల్లెళ్ళు, సిస్టర్స్, మై డియర్ బ్రదర్స్, బోత్ ఆఫ్ యూ ఇద్దరికి వర్తిస్తుంది. ఓకే, హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లో కొంతమంది ఉన్నారు. అండ్ వచ్చేసి కొంతమంది సెలబ్రేషన్స్ చేసుకోవాలనుకుంటున్నారు. ఓకే, సెలబ్రేషన్స్ చేసుకోవాలని అనుకుంటున్నారు కొంతమంది. ఓకే, కొత్త ఆలోచనలు అంటే ఇందులో కొత్త ఆలోచనలు చేసుకోవాలని ఎట్లా ఒకటే పర్సన్ అని చెప్పేసి నేను చెప్పట్లేదు. ఓకే, కొంతమంది ఏమో ఆల్రెడీ పీచ్కి వెళ్ళిపోయి ఏం చేయాలో అర్థం కాక ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ ఎట్లుందంటే జడ్జిమెంట్. ఓకే, లాస్ట్ వరకు వచ్చేసింది. థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో జడ్జిమెంట్ వరకు వచ్చేసింది. ఆల్రెడీ జడ్జిమెంట్ కూడా వచ్చింది అనే అనిపిస్తుంది. కోర్స్ మిమ్మల్ని వదిలిపెట్టేసి వేరే మ్యారేజ్ చేసుకొని ఇంకా మిమ్మల్ని నానా తిప్పలు హింసలు అయితే పెడుతున్నట్టయితే అనిపిస్తుంది. అండ్ కొంతమంది పీపుల్ ఎవరైతే ఉన్నారో కొంతమంది మనుషులు ఇంకా వాళ్ళు మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. 2 of Pentacles అండ్ జగిల్ అవుతున్నారు, స్ట్రబుల్ అవుతున్నారు, ఇబ్బంది పడుతున్నారు. ఇటా అట తేల్చుకోలేని పొజిషన్లో ఉన్నారు. తేల్చుకోలేని పొజిషన్లో ఉన్నారు. మరి వాళ్ళు ఏటవుతారు అన్నది తెలుసుకోవాలంటే నేను చెప్పేది జనరల్ రీడింగ్, పర్సనల్ రీడింగ్ అయితే కాదు. కొంతమంది హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లో ఉన్నారు. మీ దగ్గర మరి గొడవ పడా లేదంటే ఇంట్లో ఎక్కడికైనా థర్డ్ పార్టీకి ఇంపార్టెన్స్ ఇచ్చి థర్డ్ పార్టీ సిచ్యువేషన్లోనే హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లో ఉన్నారు. అండ్ సెలబ్రేషన్ కూడా చేసుకోవాలని అనుకుంటున్నారు. 2 things ఆఫ్ మైండ్, 2 విధాలుగా ఆలోచనలు అయితే చేస్తున్నారు. మరి ఇంకేం ఆలోచిస్తుర్రో కొత్తగా ఇంకేం థింకింగ్లు ఎత్తుర్రో మరి చూద్దాం. ఓకేనా, కొత్త ఆలోచనలు ఎట్లున్నాయి మరి మీ పర్సన్స్కి. మరి ఈ కొత్తగా అనుకున్నాం కానీ మరీ ఇంత కొత్తగా ఉంటాయని ఎక్స్పెక్ట్ చేయలేదు. కొంతమంది ఏమో మీతో చెప్పలేక చెప్తే ఏ శీపకట్ట మరేస్తారో ఏ ముళ్ళుగట్ట మరేస్తారో అని చెప్పేసి చెప్పదాలక స్ట్రెంగ్త్ మీ దగ్గర ఏడ బయట పడిపోతామో అని చెప్పేసి ఈ జడ్జిమెంట్ కార్డ్ అనే ఈ కార్డ్ వచ్చిందంటే అర్థం మీ ముందట ధైర్యం లేక ఆగిపోతున్నారు. ఎవరో కానీ రిస్క్లోనైతే ఉన్నారని అయితే చెప్పగలుగుతా. స్ట్రెంగ్త్ కూడా కట్టుకుంటున్నారు. కొంతమంది ఏమో రియలైజేషన్లో ఉన్నారు. థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో రియలైజేషన్లో ఉన్నారు. ఎందుకనంటే మీ దగ్గరికి రావడానికి మొహము జెల్లవి. ఎందుకనంటే చేసిందే పడవట్ల పని. ఆ పడవట్ల పనికి మళ్ళీ సంజాయిషి చెప్పుకునేటంత లేదు కనుక ఆ పడవట్ల పనికి మీరు చూపించిన ప్రేమ, మీరు చూపించిన ఆప్యాయత, మీరు చూపించింది ఏది కూడా కనిపించలేదు. ఏది కూడా కనిపించలేదు. బట్ ఇప్పుడు వాళ్ళు తిరిగి చూసుకుందామన్నా కానీ మీరు క్షమిస్తారా? మీరు వాళ్ళని రిసీవ్ చేసుకుంటారా? వాళ్ళు చేసిన దానికి క్షమాపణ ఉందా? నా వెనకాలంటే ఇంత ప్రేమ చూపించినా కానీ నన్ను అద్దనుకున్న వాళ్ళు, నన్ను ఈడ్చిటి తన్నటోళ్ళకి నేను ప్రిఫరెన్స్ అయితే ఇస్తాను. కానీ ఇప్పుడైతే నా లైఫ్ స్ట్రగుల్లో పడిపోయా, ఏంది సిచ్యువేషన్ అని చెప్పేసి కొంతమంది ఆలోచన పడుతున్నారు. కొంతమంది హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లో ఉన్నారు. అండ్ సోల్మేట్ కనెక్షన్ వచ్చింది. ఇది కర్మబంధం కాబట్టి కొంతమందికి ఇంకా థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్నా, మీ సిచ్యువేషన్లో ఉన్నా ఇంకా తప్పదు.
ఇంకా అది కొనసాగించాల్సిందే అని చెప్పేసి కొనసాగుతూనే ఉంది సోల్మేట్ కనెక్షన్. కాబట్టి మీరు భరిస్తున్నారు, వాళ్ళు భరించేటట్లు చేస్తున్నారు. ఓకే, ఒకటి మనం భరిస్తే వాళ్ళు ఎన్నైనా మనకు స్ట్రగుల్ చేయడానికి, జగిల్ చేయడానికి, సపరేషన్లో గురి చేయడానికి, ఇంకా మెంటల్గా స్ట్రెస్ ఇవ్వడానికి, ఎంతైనా పెట్టడానికి వాళ్ళు సిద్ధంగా ఉంటారు. ఓకే, మనకు కష్టం వచ్చింది అన్నప్పుడు నిలబడని మనుషులు, మనకు బాధ వచ్చింది అన్నప్పుడు నిలబడని మనుషులు, మనకు ఏది ప్రాబ్లం వచ్చినప్పుడు మన దగ్గర ఉండరు, మనకు సంతోషంగా ఉన్నప్పుడు మన పక్కన ఉండకపోని ప్రాబ్లం వచ్చినప్పుడు మన దగ్గర లేని మనుషులు మనకు అవసరం లేదని నేను చెప్తాను. మీ ఒపీనియన్ ఏందో మీరు చెప్పరు. ఓకే, అట్లనే సోల్మేట్ కనెక్షన్, ఇక్కడ సోల్మేట్ కనెక్షన్ అనిపిస్తుంది కొంతమందికి. థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉండి హార్ట్ బ్రేక్స్ సిచ్యువేషన్లోకి వెళ్ళిపోయిన వాళ్ళకి సోల్మేట్ కనెక్షన్ అయితే కనిపిస్తుంది. అంటే మీ పట్ల కొంచెం రియలైజేషన్ వచ్చిందనే చెప్పుకోవాలి. కొంతమంది సెలబ్రేషన్స్లో ఉన్నారు, కొంతమంది సపరేషన్లో ఉన్నారు. థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో థర్డ్ పార్టీ దగ్గర అనుభవించే నరకం ఉంది చూడండి, అది వేరే లెవెల్ అన్నమాట. ఇంకా దానికి మాటలు లేవు ఇక చెప్పేదందుకు. ఎట్లానంటే థర్డ్ పార్టీ కాముగా అంటే కూర్చోవట్లేదు మీలాగా. ఎట్లా అంటే మీరేమో అంటే అంటే అట్లా అంటే అట్లనే, ఇట్లనే అన్నట్టుగా సర్ది చెప్పుకొని ఊరుకునేవాళ్ళు మీరు. అట్లా కాదు థర్డ్ పార్టీ. ఇది అది 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 ఉన్నాయన్నీ వీక్కొని ఊడదొబ్బేటోళ్ళు కూడా ఉన్నారన్నమాట. అట్లనమాట. ఈ ఈ ఈ రోజులల్లా సమాధుల పైన కూడా ఏమంటారు ఇండ్లు కట్టుకొని ఉంటామనే టైప్ ఉన్నారన్నమాట. చేస్తే కూడా ఆ రూపాయికైనా అంటే అందులో ఎందుకు పెట్టాలి, అవసరమా, అది కూడా మేమే తీసుకుంటాం అనే టైప్లో తయారయ్యారు అనమాట. అంటే ఇది రీడింగ్ పర్పస్ కాదు, జనాలని అంటే సమాజాన్ని దృష్టిలో పెట్టుకొని చెప్తున్నా అంతే, అంత మించి ఏం లేదు. మనుషులు ఇంపార్టెంట్ కాదు, డబ్బులు ఇంపార్టెంట్ అనే స్టేజ్కి ఎదిగిర్రు. కొంతమంది జనాలు ఉంటారు రండి, మనుషులు బతికుండగానే ఆస్తులు రాపించుకోవడాలు, భూములు రిజిస్ట్రేషన్ చేసుకోవడాలు, ఇంకా గిఫ్ట్ రిజిస్ట్రేషన్లు చేసుకోవడాలు, ఇట్లాంటివన్నీ చేస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళకు మనుషులంటే విలువ లేదు, మనుషుల మీద హోప్ లేదు, అసలు మనిషి అనే రెస్పెక్టే లేదు. వాళ్ళకి కావాల్సిందల్లా పెంటికల్స్, డబ్బు 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 డబ్బు, అంతా డబ్బుమయం, మిగతాదంతా శూన్యం, ఏముండదా. ఇంకా తొక్కలో రిలేషన్షిప్, బొంగు భోషానము, అల్లం వెల్లిగడ్డ పేస్టు, గోంగూర పచ్చడి అని చెప్పేసి యాడ్ చేస్తారు. చీరేయాలి కిందికి మీద దాకా అలా అసొంటోళ్ళని అయితే నిజంగా చెప్తున్నా. అసొంటోళ్ళు కొంతమంది మోసం చేసి థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో మోసం చేసి మీ పర్సన్ని ప్రజెంట్ సపరేషన్ అంటే మూన్ కార్డ్ అంటేనే సపరేషన్ సిచ్యువేషన్లో అంటే ఎట్లానంటే పడుకోకుండా కూర్చుంటే కూర్చోకుండా తింటే తిండి పోకుండా మనసున పట్టకుండా అసలు ఎట్లా అంటే ముప్పు తిప్పలు పెట్టి 3 చెల్లెలు ఇది తగ్గిస్తారు. కాకపోతే ఈ కర్మ ఎవరైతే ఇస్తున్నారో వాళ్ళకి కర్మ రిటర్న్స్ అంటారు కదా, తప్పదనమాట. ద ఫూల్ కార్డ్. కొంతమంది ఏమో స్పై చేస్తున్నారు, థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉండి కూడా మీకోసం స్పై చేస్తున్నారు. అండ్ ఆన్లైన్ స్పై కావచ్చు, మిమ్మల్ని స్పై చేయడం కావచ్చు, మీ యాక్టివిటీస్ ఏమైనా కావచ్చు, అవి స్పై చేస్తున్నారు. ఓకే, నార్మల్గా ఎప్పటికైనా సరే నన్ను రిసీవ్ చేస్తారనే ఎక్స్పెక్టేషన్స్తో నన్ను తీసుకుంటారు, నేను తప్పు చేసిన క్షమిస్తారు, క్షమాగుణం అనేది మీ దగ్గర ఉంది అని అయితే కొంతమంది అయితే నమ్ముతున్నారు, స్పై చేస్తున్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి కింగ్ ఆఫ్ కప్స్. ఇక్కడ కప్స్ మనకేం రెఫర్ చేస్తున్నారంటే మీకు ఒక మంచి ఆపర్చునిటీ అయితే ఇవ్వడానికి ఇక్కడ ఉన్నారని అయితే చెప్పుకోవచ్చు. అండ్ ఇక్కడ కైండ్ ఆఫ్ కప్స్ ఇక్కడ కూడా మీకు కొత్త ఆలోచనలు చేస్తున్నారు. థర్డ్ పార్టీ సిచ్యువేషన్లకి నుంచి కొంతమంది రియలైజేషన్ అవుతున్నారు, కొంతమంది థర్డ్ పార్టీ సిచ్యువేషన్లకే పోతున్నారు, కొంతమంది థర్డ్ పార్టీయా మీరా అని అంటే అర్థం కాని సిచ్యువేషన్లో ఉన్నారు. కొంతమంది స్ట్రెంగ్త్ కూడా కట్టుకుంటున్నారు, ఇంకా కొంచెం తప్పుడు పనులు చేయడానికి. కొంతమంది బాధపడుతున్నారు, ముందే నేను గ్రహించలేదని.
కొంతమంది థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళు సపరేషన్లోకి వెళ్ళిపోయారు. ఎందుకంటే అన్నీ కోల్పోయిన తర్వాత ఇంకేముంటుంది, బొంగు భోషణం, సపరేషన్లోకి వెళ్ళిపోయారు. ఓకే, ప్రజెంట్ వచ్చేసి ఇక్కడ లైన్గా ఈ ఈ ఈ కర్మను అనుభవించే వాళ్ళు ఎవరైతే ఏడ్చిరో వీళ్ళకైతే మంచి రోజులు వస్తాయని అయితే చెప్పగలుగుతా. అక్క మరి ఇది ఓళ్ళకు వర్తిస్తుంది, ఇది నాది అది నీది అంటే కాదు. ఇక్కడ సెలబ్రేషన్ కార్డు వచ్చింది కాబట్టి ఇక్కడ ఏంటంటే మీ పర్సన్స్ కొందరు కమ్ బ్యాక్ రావాలని అనుకునే వాళ్ళు కొందరు ఉన్నారు. అదే దాంట్లో కొట్టుకుపోయే వాళ్ళు కొంతమంది ఉన్నారు. టూ సైడ్ ఆఫ్ జగ్లు అయ్యే వాళ్ళు కొంతమంది ఉన్నారు. హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లో కొంతమంది ఉన్నారు. అండ్ సెలబ్రేషన్స్ చేసుకుంటూ హ్యాపీగా ఉన్న వాళ్ళు కొంతమంది ఉన్నారు. స్ట్రెంగ్త్ కూడగట్టుకొని మీ దగ్గర ఇంకా ధైర్యంగా చెప్పడానికి కొంతమంది ఉన్నారు. అండ్ మీరు చూపించిన కేరింగ్ కావచ్చు, ఏదైనా కావచ్చు, అది అర్థం చేసుకోలేం. ఫస్ట్ ఇప్పుడు నన్ను క్షమిస్తారా అనే ఆలోచనగా అసలు ఇప్పుడు హలో అంటే ఏంది, పోలో అంటే ఏంది, ఇదంతా ఏంది అసలు ఇప్పుడు ఏం సమాధానం చెప్పలేక ఏడవలేక కొంతమంది ఏడుస్తున్నారు, ఇక్కడ హీల్ అవుతున్నారు. సోల్మేట్ కనెక్షన్ కొంతమందిది, అది కర్మబంధం. ఈ కర్మబంధం నుంచి రిమూవ్ కాలేరు. కొంతమంది ఏమో సపరేషన్లో ఉన్నారు, కొంతమంది ఏమో ద ఫూల్ కార్డ్ స్పై చేస్తూ ఉన్నారు. అండ్ వచ్చేసి కొంతమంది బికమ్ రావాలనుకుంటున్నారు లైఫ్లోకి. మళ్ళీ ఇంకొంతమంది ఆఫర్ ఇవ్వాలనుకుంటున్నారు, రావాలనుకుంటున్నారు, అండ్ సెలబ్రేషన్స్ చేసుకోవాలనుకుంటున్నారు. చాలా వేరియేషన్స్ అయితే కనిపిస్తున్నాయి. అందుకే చెప్పాను, మీ పర్సన్ ఏమో కొత్త కొత్త ఆలోచనలు చేస్తున్నారట. అంటే సిస్టర్ కావచ్చు, బ్రదర్ కావచ్చు, బోత్ ఆఫ్ యూ ఎవరైనా కావచ్చు, ఇట్లా మన మంచి మంచి ఆలోచనలు ఉన్నాయి. మరి ఆ మంచి మంచి ఆలోచనలు మళ్ళీ అవి ముద్రక ముందుకే ఏమంటారు కదా, మీరు ట్రీట్మెంట్ తీసుకుంటే మంచిది. నేను చెప్పేది జనరల్ రీడింగ్, ఓకే, నాటే పర్సనల్ రీడింగ్, జస్ట్ జనరల్ రీడింగ్ అన్నమాట. పర్సనల్ రీడింగ్ కావాలంటే మనం ఒక పైన ఫోన్ నెంబర్ పడేస్తాం. ఆ ఫోన్ నెంబర్కి ఫోన్ చేసి మీ రీడింగ్ ఏందో మీరు తీసుకోండి. నేను చెప్పేది 50 or 60%, 30 or 50% కరెక్ట్ అయినా గది మీదే అని అర్థం. ఈ వీడియో మీ ముందరికి వచ్చింది అని అంటే ఆ శివయ్య మీకేదో చెప్పాలనుకుంటుండని అర్థం, ఓకేనా? అంతకు మించి నేనైతే ఇంకేం చెప్పలేను. ఎందుకనంటే శివుని అగ్నం లేనిదే శివైనా ఉంటుంది. అట్లాంటప్పుడు మీ ముందుకు ఈ మెసేజ్ ఎందుకు తీసుకొస్తాడు కదా, ఆలోచించదగ్గ విషయం అన్నమాట. ఓకే, ఇంప్రూవింగ్ హెల్త్, ఎవరు చాలా డీప్గా బాధపడుతున్నారు. సో బాధపడే వాళ్ళకి ఆ శివ ఇచ్చే మెసేజ్ ఏంటంటే ఇంప్రూవింగ్ హెల్త్. చాలామంది ఈ సిచ్యువేషన్లో ఉన్నవాళ్ళు ఎవరైతే ఉన్నారో, వాళ్ళ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు హెల్త్ పాడు చేసుకుంటున్నారు. ఇంప్రూవింగ్ హెల్త్ జాగ్రత్తగా చూసుకోండి. థ్యాంక్ యూ ఏంజల్స్. గెట్ మోర్ ఇన్ఫర్మేషన్. మీకు చాలామందికి థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్న పర్సన్స్ ఇంకా ఏం చేస్తున్నారని తెలుసుకోవాలంటే గెట్ మోర్ ఇన్ఫర్మేషన్. ముందు తెలుస్తుందంట మీకు ఇన్ఫర్మేషన్. ఓకే, ఏ ఇన్ఫర్మేషన్ తెలిసినా జాగ్రత్త పడమని నేనైతే అంటాను, ఓకేనా? ఎందుకనంటే ఒకసారి ఏదైనా సరే అనుకుంటారు, వన్స్ చెయ్యి దాటిపోయిన తర్వాత ఏది తిరిగి రాదు. అది లైఫ్ అయినా ఇంకేదైనా సరే. ఏమంటారు కదా, అద్దం పగిలినాక అతుక్కుంటుందా? అతుక్కోదు. అట్లనే మన లైఫ్ కూడా వన్స్ బ్రేక్ అయితే అతుక్కోదనమాట. అట్లనమాట. గెట్ మోర్ ఇన్ఫర్మేషన్, మీకు ముందు తెలుస్తుందట, ఓకే? నేను చెప్తాను ఏంటంటే ఈ వీడియో మీ ముందుకు వచ్చింది, దీంట్లో మెసేజ్ ఏముంది, మీ ముందుకే ఎందుకు వచ్చిందని మాత్రం ఆలోచించండి. ఆస్క్ యువర్ ఏంజల్స్. మీ ఇష్ట దైవాన్ని, మీ ఇంటి దైవాన్ని, మీ కోరికని ఏదైతే ఉందో మీ ఇష్ట దైవం ముందు ఉంచండి. మీ కోరికను నెరవేర్చమని కోరుకోండి, ఓకేనా? థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ ఏంజల్స్. నో నీడ్ టు వర్రీ. టెన్షన్ పడుతున్నారా? స్ట్రెస్ అవుతున్నారా? థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉంది, బాధపడుతున్నారా? థర్డ్ పార్టీ వల్ల అంటే ఇష్యూ ఫేస్ చేస్తున్నారా? సంవత్సరాల నుంచి ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారా? వాళ్ళని ఒకలాగా మిమ్మల్ని ఒకలాగా చూస్ చేస్తున్నారా? అది మీకు నచ్చుతలేదా? మిమ్మల్ని చాయిస్ అనుకుంటున్నారా? అంటే ఆప్షన్ అనుకుంటున్నారా? ఆప్షనబుల్గా తీసుకుంటున్నారా? బాధపడుతున్నారా? స్ట్రెస్ అవ్వకండి, ఓకే? స్ట్రెస్ అవ్వకండి. నో నీడ్ టు వరీ. ఏం చేసి చెప్తున్నారు? నో నీడ్ టు వర్రీ. మీరు బాధపడకండి.
నేనున్నాను, మీరు బాధపడకండి అని చెప్పేసి అయితే మన ఏంజల్స్ అయితే చెప్తున్నారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్. వెల్కమ్ టు రామకృష్ణ టారో అండ్ ఎండ్ చేస్తున్నాను. ఇప్పటిదాకా చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. అట్లానే కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీ అమూల్యమైన కామెంటు, మీ అమూల్యమైన లైక్ చాలా ఇంపార్టెంట్. కాబట్టి అది ఏమంటారు, మీరు ఇచ్చే మోటివేషన్, అది మీరు ఇచ్చే లైక్ ఇంకా ఒక వేరే వాళ్ళకి అదర్వైజ్గా రెఫర్ చేస్తుంది అన్నట్టు. మనకు ఇచ్చే లైక్ వల్ల ఈ వీడియో ఇంకొంతమందికి మోటివేషన్ పాస్ అవుతూ ఉంటుంది అన్నట్టు. అది మీరు చేసే మంచిగా. కాబట్టి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. థ్యాంక్ యూ. అట్లనే నేను చెప్పింది జనరల్ రీడింగ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఇది నేను చెప్పింది జనరల్ రీడింగ్ మాత్రమే, నాట్ ఏ పర్సనల్ రీడింగ్. ఇది మీదే అని చెప్పేసి అస్సలే ఫీల్ కాకూర్రి. నేను చెప్పింది జనరల్ రీడింగ్ మాత్రమే. పర్సనల్ రీడింగ్ కావాలంటే పైన మన ఫోన్ నెంబర్ ఉంటుంది, ఇక ఫోన్ నెంబర్కి ఫోన్ చేయుర్రి, మీ రీడింగ్ ఏందో మీరు తీసుకోవాలి. థ్యాంక్ యూ. మళ్ళీ రేపటి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. బాయ్.